ఉంటది తాతయ్య. ఇందులో లాహిరి లాహిరి పాట నుండి బేఫిక్రీ పాట వరకు అన్ని పాటలు ఉన్నాయి చూడు. నీ చిన్నప్పటి ఫోటోల దగ్గర నుండి మన ఫ్యామిలీ మెమరీస్ అన్ని ఇందులో సేవ్ చేశాను. నీకు ఫుల్ టైం పాస్ తాతయ్య. ఇదిగో ఇందులో సెల్ఫీ ఫోటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. చెప్పు తాతయ్య, నీకు ఎవరంటే ఇష్టం? చెప్పు చెప్పు చెప్పు, నేనే కదా. మీ నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నాతో 60 ఏళ్ళు కాపురం చేసి నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది. మనవరాలా, నాదో కోరిక, అది నువ్వు తీర్చాలమ్మా. అడగండి తాతయ్య, మీ కోరిక నేను తీరుస్తాను. ఏం లేదమ్మా, మీ నాన్నమ్మ అస్థికలు కాశీలో కలిపారు. రేపు నేను పోయిన తర్వాత నా అస్థికలు కూడా కాశీలోనే కలపాలమ్మా. ఏంటి తాతయ్య ఆ మాటలు? నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి. నా పిల్లల్ని నువ్వు ఆడించాలి. వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి. అబ్బో, నీకు చాలా కోరికలున్నాయే. పద పద భోంచేద్దాంపా. ఒరే చారీ, గురుగారు, హోమం ఎలా జరిపిస్తున్నాను రా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఎంత బాగా జరిపిస్తారో అంత బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు గురుగారు. గురుగారు, మీరు జరిపించడం బాగోకపోవడం అంతా శ్రీనివాసుడు దయరా. అయ్యా, 2వ రోజు హోమం దిగ్విజయంగా జరిగింది. సమాప్తం. కన్ను నీకు కొట్టిందా నాకు కొట్టిందా కానీ పన్నైతే కొట్టింది. కంగారు పడకండిరా, ఆవిడ కన్ను కొట్టింది మీకు కాదు, నాకు. అవునా గురుగారు, సెకండ్ డేనే పడగొట్టేశారా? ఫస్ట్ డేనే పడగొట్టేశాను రా. చాలా గ్రేట్ గురుగారు. రేయ్ గురుగారు, కొబ్బరికాయలు, అరటి పళ్ళు, తవలపాకులు పార్సల్ తీసుకొని పైకి వచ్చేయండి. సంభావం తీసుకొని వెళ్ళిపోదాం. ఆశీర్వదించండి పంతులు గారు. రేవ్, అవన్నీ జాగ్రత్తగా తీసి నా కార్లో పెట్టండి. మధ్యలో మెక్కేయకండి, సుంఠల్లారా. వెళ్ళండి. ఆ వెనక సీట్ లో పెట్టండి రా. ఈ పని నువ్వు చూసుకోవా, నేను చెప్తున్నా కదా ఇక్కడ. అబ్బా, ఉక్క పోస్తుంది, చెమటలతో చచ్చిపోతున్నావు. ఈ టవల్తో తుడుచుకోండి గురుగారు. అయ్యో గురుగారు, గురుగారు ఆ టవల్ మాత్రం ఆడకండి. ఏమిట్రా, వాడితే ఏమవుతుంది? అది ఎవరు వాడారో ఏంటో. ఎవడు వాడితే మనకేమిట్రా, టవల్ అన్న తర్వాత వాడకుండా ఉంటామా? అంటే ఈ టవల్ వాడకండి. ఏ, ఈ టవల్ ఎందుకు వాడకూడదు? అంటే మొన్న తెల్లారుజామున 4:32 గారు, అక్కడితో ఆపండి. ఏమండి, గురుగారు నా టైపే, మనసులోనే దాచుకుంటారు, ఎవరికి చెప్పరు. ఏమిట్రా, ఏమైంది? స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ హేవలంబి నామ సంవత్సరం. నీ దుంపదగా వాడిని ఎలా తోస్తావేమిటి? అన్బాలెన్స్ అయ్యి అన్బ్యాలెన్స్ అయ్యి వాడన్ బ్యాలెన్స్ అవడం ఏమిటి? నాయనా కృష్ణమాచారి, చాలా థ్యాంక్స్ తాతగారు, మీరు సమయానికి రాకపోతే బొక్కబొర్ల పడేవాడిని. ఆ? తాతగారు, ఆ ఫోటోలో మీకు మీసాలున్నాయి, ఇక్కడ లేవెందుకు? అదే, చిన్నప్పుడు మా మనవరాల్ని ముద్దు పెట్టుకుంటుంటే మీసాలు గుచ్చుకుంటున్నాయి తాతయ్య అని గొడవ చేసింది. అంతే, అప్పటి నుంచి మీసాలు పెంచడం మానేశాను. ఎంత గొప్ప తాతగారు. ఏమయ్యా అప్పలాచారి, నువ్వు కూడా మీసాలు మీ మనవరాలు గుచ్చుకుంటానే కదా తీసేశావు? లేదండి, మా గురుగారికి ఇంకా కళ్యాణ ప్రాప్తి జరగలేదు. చాలాసార్లు దోష నివారణ చేశాం, కానీ ఇంకా దోషం పోలేదు. మంచి సంబంధాల కోసం వెయిట్ చేస్తున్నానండి. ఈ హోమం అయిపోయే లోపు కుదురుతుందిలేండి. అదేంటి గురుగారు, ఆవిడ మిమ్మల్ని చూసి కనుగొడుతుంది. క్యాచ్ చేసావా? మా ఇద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తుందిరా. అయ్యా, మేము వెళ్ళొస్తామండి. మంచిది, త్వరగా పెళ్లి కావాలని ఆశీర్వదించండి. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ. నువ్వెందుకు వంగేవురా? గారని వస్తామండి. ఆహాహా, నాకు తెలుగు రాష్ట్రాలంటే ఎందుకు ఇష్టమో తెలుసా? మామిడి పళ్ళ కోసం. ఏ విద్య, స్టాప్ దిస్ మ్యాంగో స్టోరీయా. ఆ కృష్ణమాచారిని ఏదో ఒకటి చెయ్యాలి. హే, స్మాల్ ప్లాన్. చెప్పు. నేను వాడి దగ్గరికి వెళ్ళి అమాయకంగా కృష్ణమాచారి గారు సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలండి అని అడుగుతాను. అతను బోర్లా పడుకొని చూపిస్తాడు. నువ్వు పరిగెత్తుకు వచ్చి ఎగిరి వాడి నడుం మీదకి దూకు. అర్థమైంది. వాడు నడుము ఊరుగుద్ది, నీ పగ తీరుద్ది. చారి గారు, చారి గారు, చెప్పండి. చారి గారు, నాకు విషయం చెప్తారా? అడగండి, అద్భుతంగా సెలవిస్తారు. ఆడవాళ్ళు
సాష్టాంగ నమస్కారం ఎలా పెట్టాలి? చాలా సింపుల్ అండి, చూపిస్తాను. ఇలా మోకాల పైన కూర్చొని ఇలా పెట్టాలి. అలానా? మరి మగవాళ్ళు ఎలా పెట్టాలి? ఏముందండి, మగవాళ్ళ సాష్టాంగ నమస్కారం ఎలా పెట్టాలో నాకు తెలుసు కదా. ఇలాగా బోర్లా పడుకొని చచ్చాను సుమ్మి. అయ్యో పంతులు గారు క్షమించండి. క్షమించడం ఏంటండి? మనుషుని ఏనుగులు పెట్టి తొక్కి చంపించేస్తారండి మీరు. ఎరా బావ, నేను అడుగు భద్రమేగా. ఈ బండది నన్ను బుద్ధి బండ చేసేసిందిరా. ఉండండి, అనుకున్నది ఒకటి అయింది ఒకటి. నీకేం కాలేదు కదా విద్య? ఫైన్. గంగారం అంతుంది, దానికే అవుతుందండి. అమ్మా. దాదాపు 10 ఏళ్ళు అయి ఉంటదమ్మా ఈ పచ్చని చేలు చూసి చల్లడి గాలి పీల్చుకుని. ఇక నేనుంటాను కదా తాతయ్య, రోజు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. అలాగే. అయ్యా దండాలయ్యా. దండాలయ్యా. ఎవరు నువ్వు? ఏ ఊరు మీది? ఎవర్రా మీరంతాను? పంతులో, ఇక్కడ జరుగుతుంది పూజల పెళ్ళిళ్ళు కాదు, తప్పుగా. దశావతారాలెత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన విష్ణుమూర్తి ఉపాసకునేరా నేను. నా కల్లో ముందు తప్పు జరగదు, జరగనివ్వను. ఒరే చారి, ఈ రోజు హోమం జరిగేట్లేదురా, మారణ హోమం జరిగేట్టుందిరా నాయన. ఎవండి చక్రపాణి గారు, ఎవరండి వాళ్ళంతాను? గురుగారు, వాళ్ళు ఆపండి. వాళ్ళు ఏమైనా అగ్రహారం బ్రాహ్మణులు అనుకున్నావేమిటో ఆపడానికి? రౌడీ వెధవలరా. రే ఆగండి రా, మీ దండం పెడతాంటావు. రే ఆగండి రా బాబు, మీ దండం. రే చారి, ఆ అమ్మాయిని కాపాడాను ఆయన. ఏడుకొండలవాడా, Oh!